ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి డిమాండ్ పెరుగుతోంది. వైద్యంలో ఒక విభాగమైన ఈ విధానం ద్వారా ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి చిన్న రంధ్రాల ద్వారా శరీరంలోకి వైద్య పరికరాలను పంపించి చికిత్సలు చేస్తారు. దీని ద్వారా క్యాన్సర్, రక్తనాళాల సమస్యలు, మూత్రపిండాలలో రాళ్లు తదితరాలకు చికిత్స చేయవచ్చు. అయితే రాబోయే రోజుల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మరింత కీలకం కాబోతుందంటున్నారు ఎఫ్ఈఐఆర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫౌండర్, డైరెక్టర్ అర్జున్ రెడ్డితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. రేడియాలజీ ప్రస్తుతం ఏదైతే మొత్తం వైద్య చరిత్రలోనే ఇది ఒక కీలకంగా మారుతోంది. బయట దేశాల్లో ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ఉంది, కానీ మన దేశంలో అడుగు పెడుతుంది. దీనికి సంబంధించి అసలు ఈ విధానం ఎలా ఉంటుంది, దీని చికిత్స ఏ విధంగా చేస్తారు, ఈ వివరాలన్నింటి కూడా అర్జున్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మొత్తం ఇదంతా చూస్తుంటే ఏదో లోకంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు మొత్తం ఈ రేడియోలకు సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఇమేజ్ గైడెడ్ థెరపిస్ట్ అండి. మేము మోడర్న్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ డివైసెస్ వాడి మనం ట్రీట్మెంట్స్ చేస్తాము. ఏదైతే ఇంతకుముందు మనము ఒక సర్జరీ చేసి ఓ లాప్రోస్కోపీ చేసి బాడీ లోపల చూడాల్సి వచ్చిందో, మనం ఇప్పుడు దాన్ని అడ్వాన్స్డ్ ఇమేజింగ్, ఇలాంటి ఇప్పుడు మన వెనకాల ఉండే ఒక క్యాత్ ల్యాబ్ అంటాము, లేదంటే సిటీ కావచ్చు, లేదంటే అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇలాంటి ఎన్నెన్నో ఇమేజింగ్ టెక్నాలజీస్ ఈరోజు ఉన్నాయి. అవి వాడి మనము సర్జరీ లేకుండా చాలా కొత్త డివైసెస్ వచ్చినాయండి. మినిమలీ ఇన్వేజివ్ డివైసెస్ అని అంటాము. ఏదైతే ఈరోజు మోడర్న్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అలాగే మెడ్టెక్లో ఎన్నో డివైసెస్తో ఈరోజు మనము ఈ ఇమేజింగ్ వాడి సర్జరీ లేకుండా చిన్న పిన్ హోల్స్, ఒక 1 mm 2 mm హోల్తో బాడీ లోపలికి మనం చూస్తూ ఎన్నో డిసీజెస్ ట్రీట్ చేయగలుగుతున్నామండి. ఇది సర్జరీకి ప్రత్యామ్నాయంగా భావించవచ్చా, లేకపోతే తాత్కాలికంగా నొప్పుల్ని వాయిదా వేసేదిగా భావించాలా? సర్జరీ అనేది ఈరోజు చాలా వరకు చాలా ట్రీట్మెంట్స్లో మెయిన్ స్టే. మేము ప్రతి వ్యాధికి మనము ఈ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయలేము, కానీ ఏదైతే ఇమేజ్ గైడెన్స్తో మనము ట్రీట్ చేయగలుగుతామో, మన బాడీ ఒక అనాటమీ ఏదైతే ఇమేజ్ గైడెన్స్తో ట్రీట్ చేయగలుగుతామో ఆ కండిషన్స్ వరకు మనం చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కామన్గా మీకు కొన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి కొంచెం చెప్పాలంటే, ఒక పెద్ద హాస్పిటల్కి పోయి మీకు కడుపులో బ్లీడింగ్ కానీ, ఒక యాక్సిడెంట్ అయ్యి బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, ఒక హాస్పిటల్కి పోయినప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు మెయిన్ మీకు ఈ బ్లీడింగ్ ఆపడానికి ఒక పిన్ హోల్తో మనం ఇమేజింగ్ చేస్తున్నామండి ట్రీట్మెంట్స్. అలాగే ఇప్పుడు లివర్ క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్ కానీ, ఎర్లీ స్టేజ్ కానీ సర్జరీ లేకుండా మనం ట్రీట్ చేస్తున్నాము. ఎర్లీ స్టేజ్లో అయితే మనము ఈ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్స్తో క్యూర్ కూడా చేయగలుగుతున్నాము. ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మనకు చేస్తుంటాము. అట్లాగే ఇప్పుడు ఇంకో కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ లాస్ట్ 2 decades నుంచి ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో బాగా వైడ్గా చేస్తున్నారు. ప్రాస్టేట్ వ్యాధి అంటే ఒక 50 ఏళ్ళ తర్వాత మీరు చూస్తే ఒక ముగ్గురులో ఇద్దరికైనా ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్మెంట్ జరుగుతుందండి. వాళ్ళకి ట్రెడిషనల్గా సర్జరీ చేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక చిన్న పిన్ హోల్తో మన సిరల్ లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ బ్లడ్ సప్లై ఆ ప్రాస్టేట్ గ్లాండ్కి వెళ్తుందో దాన్ని కట్ ఆఫ్ చేస్తే ఆ ప్రాస్టేట్ ష్రింక్ అయ్యి పేషెంట్స్కి ఉండే సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయండి. ఇవన్నీ సర్జరీ లేకుండా, అనస్థీషియా లేకుండా, అట్ ద సేమ్ టైం డే కేర్ ప్రొసీజర్స్గా మనం ఈరోజు చేయగలుగుతున్నాము. కనిపిస్తుంది ఇక్కడ బెడ్ ఉంటుంది, ఈ బెడ్లో పేషెంట్ పనుకుంటారు. సో ఇక్కడ వచ్చి ఇప్పుడు దీన్ని మేము గ్యాంట్రీ అంటాము. ఈ గ్యాంట్రీ నుంచి చాలా మైల్డ్ ఎక్స్రేస్ వస్తాయండి. ఫ్లూరోస్కోపీ అంటాము. ఇప్పుడు మీకు హార్ట్లో ఎట్లయితే స్టెంట్స్ పెడతామో ఇలాంటి మిషన్లోనే పెడతాము. సో ఈ ఫ్లూరోస్కోపీలో మనకి బాడీలో లోపల ఉండేది లైక్ అనాటమీ కనిపిస్తుంది. ఇంజెక్షన్స్ ద్వారా కొన్ని డైస్ ఇస్తామండి. ఆ డైస్లో మనము ఈ బ్లడ్ వెసల్స్ని చూసి దీని కింద మనము ట్రీట్మెంట్స్ చేస్తాము. అట్ ద సేమ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ స్క్రీన్లో మనము ఈ ఫ్లోరోస్కోపిక్ ఇమేజ్ అనేది ఈ స్క్రీన్లో చూస్తూ చూసి మనము వేరియస్ మినిమలీ ఇన్వేజివ్ డివైసెస్తో ట్రీట్మెంట్ చేస్తాం. ఇంత ఎక్విప్మెంట్ మన దగ్గరే మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగిందా, లేకపోతే ఇతర హాస్పిటల్స్లో కూడా ఉంటాయా? ఈ క్యాత్ ల్యాబ్ అనేది ప్రతి హాస్పిటల్లో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ హాస్పిటల్స్లో ఉన్నాయండి. కానీ మన ప్రత్యేకత ఏంటంటే దీన్ని హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ అంటారు. సో ఒక ఆపరేషన్ థియేటర్లో మనము క్యాత్ ల్యాబ్ పెట్టడము ఈరోజు హైదరాబాద్లో మనది ఫస్ట్. అలాగే మనకి ఒక క్యాత్ ల్యాబ్లోనే ఈరోజు మీరు చూస్తే 2D, ఇప్పుడు ఎట్లయితే ఐమాక్స్ స్క్రీన్ ఉందో లేకపోతే ఒక రెగ్యులర్ స్క్రీన్ ఉందో అట్లా ఈరోజు మనకి 2D ఇమేజ్ ఉంటుంది, 3D ఇమేజింగ్ ఉందండి. 3D ఇమేజింగ్ అంటే మనము ఇంకా
మన అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్తో బాడీలో మనము మన బ్లడ్ వెజల్స్ని మ్యాపింగ్ చేసే ఒక 3D మ్యాపింగ్ చేసే కెపాసిటీ కూడా మనకు ఉంది. సో దానివల్ల మనం పేషెంట్స్కి ఈ రేడియేషన్ ఏదైతే ఇస్తున్నామో ఇమేజింగ్కి అది కూడా చాలా ఏఐ యూస్ చేసి చాలా తక్కువ రేడియేషన్తో మనము అడ్వాన్స్డ్ ఇమేజింగ్ చేసి ట్రీట్మెంట్స్ కూడా ఫాస్ట్గా అవుతాయి, పేషెంట్స్ కూడా ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంటుంది ఇది చేసుకున్న తర్వాత? అది ప్రతి ఆర్గన్ సిస్టమ్కి డిఫరెంట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 80 to 90% సక్సెస్ రేట్ అనేది జనరల్గా మనం ప్రాస్టేట్లో కానీ, థైరాయిడ్లో కానీ, ఫైబ్రాయిడ్లో, యూట్రస్ ప్రాబ్లమ్స్లో చూస్తాము. నీ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి 70 to 80% దాకా పేషెంట్స్ ఎవరైతే మనం ట్రీట్ చేస్తామో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కానీ ఆ నీ ప్రాబ్లంలో ఏంటంటే మిగతా ఆప్షన్స్ చూస్తే ఇప్పుడు సక్సెస్ రేట్స్ సర్జరీ కాకుండా మిగతా పెయిన్ థెరపీస్ అన్ని సక్సెస్ రేట్స్ 50%లో ఉంటుందండి. మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో 70 to 80% సక్సెస్ ఛాన్స్ అయితే ఉంటుంది. సార్ కాస్ట్ ఎంతవరకు ఉంటుంది? ఫైనల్గా మిమ్మల్ని విసిగించారు కానీ కాస్ట్ ఎంతవరకు ఉంటుంది? కాస్ట్ అనేది మన కంపేర్ టు సర్జరీ జనరల్గా మనకి సిమిలర్ ప్రైజింగే ఉంటుందండి ఇక్కడ. కాకపోతే మనము ఈరోజు వాడేది ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనము ఏ డివైజెస్ వాడతామో అవన్నీ ఇంపోర్టెడ్ ఉంటాయి. అవన్నీ జపాన్ నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ వస్తాయి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈరోజు చాలా తక్కువ. సో ఇంపోర్టెడ్ డివైజెస్ వాడి ఈ సింగిల్ టైమ్ యూజ్ అండ్ త్రో డివైజెస్, ఈ కెథీటర్స్ అనేవి ఇలాంటి చిన్న పైప్స్ లాగా ఉంటాయండి 1 mm థిక్నెస్తో. అట్లాగే పార్టికల్స్ అని అంటాము, ఎంబాలిక్స్, ఈ కాయిల్స్, ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తాము. సో దానివల్ల కొంచెం మనము ప్రైస్ మన జనరల్గా మన ప్రైస్ రేంజ్ 1 to 1.5 lakh లోపల మోస్ట్ ప్రొసీజర్స్ మనం చేసేవి మనము ఆఫర్ చేయగలుగుతున్నాము. మొత్తానికైతే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ద్వారా చిన్న కోతతోనే సర్జరీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మోకాలు నొప్పులు కావచ్చు, అలాంటి నొప్పులు ఎవరైతే ఉంటారో సర్జరీకి వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంత లైఫ్ స్పాన్ అనేది అంటే 4-5 ఏళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నది అర్జున్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అలాగే ఈ తరహా రేడియాలజీకి సంబంధించి కూడా ఎక్కువ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయనే భావన అయితే వైద్య వర్గాల్లో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో RK HM TV హైదరాబాద్.